హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఈ నెల ఆఖరి వరకు విడుదలయ్యే పథకాల లిస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మొత్తం ఎన్ని పథకాలు విడుదల అవ్వబోతున్నాయి, వాటి పేర్లేంటి, ఏ రోజున ఏ పథకం విడుదలవుతుంది, వాటికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఎవరికి లబ్ధి చేకూరుతుంది, మరి వాటికి ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఈ విధంగా వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక 8 నిమిషాలు కేటాయించండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. సో ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మీకు ప్రతి పాయింట్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. అంతేకాకుండా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి జాగ్రత్తగా వినండి. మనకు రాష్ట్రంలో రేపటి నుంచి నెల ఆఖరు వరకు విడుదలయ్యే పథకాల లిస్ట్ అయితే వచ్చింది. సో అందులో మొదటిగా ఈ నెల జనవరి 26 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న 60 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచిత రేషన్ పంపిణీ అయితే ప్రారంభం అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 60 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ కూడా ఈ ఉచిత రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ అయితే చేయాలి. మరి మీ మండలంలో, గ్రామంలో రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు పెన్షన్ అనేది వస్తుందా రావట్లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. జనవరి 26 నుంచి 31 వరకు ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి రేషన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది. సో వృద్ధులందరికీ ఈ నెల ఆఖరి నుంచే ఈ విధంగా అయితే పంపిణీ చేస్తారండి. ఇక రిమైనింగ్ మిగిలిన వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. కానీ వీరికి డోర్ డెలివరీ అయితే ఉండదన్నమాట. మీరు డైరెక్ట్గా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు కొత్త పెన్షన్స్ గురించి మాట్లాడతానండి. ఎవరికి ఈ పెన్షన్స్ ఇస్తారు, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి పెన్షన్లు అనేవి ఇవ్వడం మొదలెడతారు, ఇలా పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. దయచేసి వీడియో చివరిదాకా చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి 200 కొత్త పెన్షన్స్, మొత్తంగా 5600 పెన్షన్లు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో అది కూడా కొన్ని కేటగిరీస్ వారికి మాత్రమే వర్తిస్తుందండి. సో ఆ కేటగిరీస్ ఏంటి అనేది కూడా చెప్తాను. అయితే ఈ కొత్త పెన్షన్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ముందుగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధం చేసుకోవాలి. సో దాని తర్వాత అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాక మీరైతే అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. సో అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ అర్హతలు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి వివరాలు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో మనకి ప్రతి జిల్లాకి 200 మందికి ఈ కొత్త పెన్షన్లకి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారు. అందులో 3 కేటగిరీస్ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందండి. మొదటిది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, రెండవది క్యాన్సర్ రోగులకు, ఇక మూడోది దివ్యాంగులకు. ఇక్కడ మీరు వీడియో స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట, ప్రతిదీ క్లియర్ గా చెప్తున్నాను. సో ఈ కేటగిరీస్ గురించి మరింత వివరంగా ఇప్పుడు చెప్తాను, వినండి. సో ఈ 200 కొత్త పెన్షన్లు అనేవి ఈ 3 కేటగిరీస్ వారికి అర్హత అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఫస్ట్ దివ్యాంగులకు, ఈ సాధారణంగా వికలాంగత ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరికి 6000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. నెక్స్ట్ బహుళ వికలాంగత కుష్ఠరోగులు, అంటే ఒకటి కంటే ఎక్కువ అవయవాలు వికలాంగంగా మారిన వారికి ఈ కొత్త పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో తర్వాత ఇంకొక కేటగిరీ ఏంటంటే పూర్తిగా వికలాంగులండి. సో అంటే పెరాలసిస్ వచ్చిన వారు, అంటే వీల్ చైర్ లేదా మంచానికే పూర్తిగా పరిమితమైన వారు, ఇంకా శరీరం కదలని సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా ఈ కొత్త పెన్షన్లో అప్లై చేసుకోవడానికి 100% అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి వారందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. తర్వాత ప్రమాద బాధితులు, అలాగే తీవ్రమైన వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ 15,000 రూపాయల పెన్షన్ వస్తుందండి. సో వీరు కూడా ఈ కొత్త పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడి వరకు ఒక కేటగిరీ అయితే అయిపోయింది. రెండవ కేటగిరీ వచ్చేసరికి మనకి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి కూడా ఈ యొక్క పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరిలో మనకి తలసేమియా, కిడ్నీ మొదలైన వ్యాధులతో ఇబ్బంది పడే వారందరూ కూడా ఉంటారండి. వారందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 కాళ్లకు తీవ్రమైన వాపు ఉన్నవారికి, అలాగే చివరి దశ రోగులు ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. సో దానితో పాటు డయాలసిస్, తర్వాత అవయవ మార్పిడి చేసుకున్న వారు కూడా ఈ కొత్త పెన్షన్స్కి అయితే అర్హులండి. వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో ఈ విధంగా ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లో 100% అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు శాంక్షన్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి దరఖాస్తు పెట్టుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చెప్తానండి. సో జాగ్రత్తగా వినండి, పూర్తిగా వీడియో చూడండి. సో ఇక ముఖ్యంగా ఈ క్యాన్సర్ రోగులు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికేట్స్ అయితే రెడీ చేసుకోవాలండి. సో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే మీకు ఇస్తారనమాట. సో మీరైతే మెడికల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవచ్చు. సో ఈ మెడికల్ సర్టిఫికేట్స్తో పాటు అభ్యర్థులందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుందండి, అదైతే ఇస్తారు. సో తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత దివ్యాంగులు ఎవరైనా ఉంటే సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అది లేకపోతే అప్లై చేసుకోవడం కష్టం. ఈ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% మధ్యలో కానీ మీకు డిసేబిలిటీ పర్సంటేజ్ అంటారనమాట, ఆ పర్సంటేజ్ కానీ ఆ మధ్యలో ఉన్నట్లయితే మీకు దివ్యాంగుల పెన్షన్ అంటే 6,000 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే 85% లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000 రూపాయలు అయితే ఇస్తారు. ఈ సదరం సర్టిఫికేట్ స్లాట్స్ రిలీజ్ చేసేటప్పుడు మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నట్లయితే మీకు హాస్పిటల్స్లో వెరిఫికేషన్కి అయితే రమ్మంటారండి. సో ఆ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సదరం సర్టిఫికేట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి. ముఖ్యంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో చాలామంది అడుగుతూ ఉన్నారండి ఈ డౌట్. సో 1,00,000 లోపు ఉండాలా, 80,000 ఉండాలా అనేసి అడుగుతూ ఉన్నారు. ఇన్కమ్ అనేది మీకు 1,00,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ అయితే మీకు ఇన్కమ్ అయితే ఉండాలి. అలాగే ప్రతి 6 నెలలకి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. ఈ కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్స్ అనేవి ఈ నెల అంటే జనవరి ఆఖరి నుంచి కానీ లేదా ఫిబ్రవరి 2వ వారం నుంచి ఈ కొత్త పెన్షన్స్కి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చినా సరే మన ఛానల్లో మీకు చెప్తాను. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఇక చివరిగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది మనకి ఈ నెల జనవరి 31వ తారీఖు నుంచే పంపిణీ చేస్తున్నారండి. ఫిబ్రవరి నెల 1వ తారీఖు మనకి సెలవు అయితే వచ్చిందండి, ఆ రోజు ఆదివారం. కాబట్టి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ల పంపిణీ అనేది జనవరి 31వ తారీఖు అలాగే ఫిబ్రవరి 2వ తారీఖు ఈ 2 రోజులైతే జరుగుతుంది. సో పెన్షన్స్ లో మనకి ఎలాంటి మార్పులు అయితే లేవండి. ఏంటంటే ఎవరికైతే ఈ జనవరి నెల పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా యథావిధిగా అయితే ఇస్తారు. అలాగే కొత్తగా వృద్ధాప్య పెన్షన్స్ కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే మన ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక డెసిషన్ అయితే వస్తుందండి. ముందుగా ఈ దివ్యాంగులకు ఇంకా ఇందాక చెప్పిన కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ముందు జిల్లాకి 200 చొప్పున విడుదల చేస్తారు. ఆ తర్వాత వృద్ధాప్య పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు అయితే విడుదల చేస్తారు. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ చేయండి. మీ స్నేహితులందరికీ ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక మనకి జనవరి నెలకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా మనకి ఎక్కువ శాతం వరకు కూడా పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, 99% అయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో ఈ విధంగా మనకైతే మొత్తం దాదాపుగా 60 లక్షల మందికి పైగా లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ పంపిణీ అనేది జరిగింది జనవరి నెల. మరి ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా చూద్దాము, మన ఛానల్లో మీకు అన్నీ కూడా చెప్తానన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే అండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుంది, దాన్ని నొక్కి పాయింట్స్ అయితే ఇవ్వండి. మీ స్నేహితులందరికీ వీడియో షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.